సో ప్రచారం అయితే ముగిసిపోయింది, ఒక పర్వం పూర్తయింది. ఇక నెక్స్ట్ పోలింగ్, ఇక తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేయడం. అప్పటి వరకు పార్టీల గుండెల్లో టెన్షన్ అలాగే ఉంటుంది. గతంలో ఎప్పుడు లేని హైప్ ఈసారి గ్రేటర్ 2020 ఎన్నికలకు వచ్చింది. సో పార్టీల ప్రచారానికి సంబంధించి ముగిసిన తర్వాత పార్టీలు ఏమనుకుంటున్నాయి, వాళ్ళ సమీక్ష ఎలా ఉంది, అలాగే ఎన్నికల ఏర్పాట్లకి ఏ రకంగా సిద్ధమయ్యారు, దానికి సంబంధించి పోలింగ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా చేసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా రిపోర్టర్స్ అంతా ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో మా ప్రతినిధి మహేష్ అక్కడి నుంచి అందిస్తారు. అలాగే రాఘవేంద్ర టీఆర్ఎస్ భవన్ నుంచి లైవ్లో రెడీగా ఉన్నారు. అలాగే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ముగ్గురు ప్రతినిధుల్లో ముందు రాఘవేంద్ర దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర, ఇప్పుడు అధికార పార్టీ గతంలో 2016 గ్రేటర్ ఎన్నికల్లో చాలా కాన్ఫిడెంట్ గా ఎన్నికల ప్రచారం ఎజెండాను సెట్ చేసి ఇన్ని సీట్లు కొడతామని చెప్పి ఎన్నికల రిజల్ట్ ఏంటో చూపించింది. ఈసారికి గతానికి ఒకసారి పోల్చి చూసుకుంటే ప్రచారానికి సంబంధించి ఏమన్నా మార్పు గమనించారా? అలాగే కొంత కాన్ఫిడెన్స్ విషయంలో ఏమన్నా అప్పటికి డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? ఓవరాల్ గా ఎలా జరిగిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి రాఘవేంద్ర? రుచి, ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైందని చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సీఎం కేసీఆర్ మొత్తాన్ని మానిటర్ చేస్తూ వస్తారు. ఆ డివిజన్లకు ఇన్ఛార్జీలు వేయడంతో పాటు ఎన్నికల ప్రచారము, అభ్యర్థుల ప్రకటన, అదేవిధంగా క్యాంపెయిన్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తంగా ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ మానిటర్ చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని దాదాపుగా రోడ్ షోలంతా కూడా దాదాపు 100 డివిజన్లు కవర్ అయ్యేలా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రోడ్ షోలు కూడా నిర్వహించిన పరిస్థితిని చూశాం. మొత్తంగా చూస్తే 2016 ఎన్నికలతో పోలిస్తే అంటే డివిజన్ల వారికి ఇన్ఛార్జీలుగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ముఖ్య నాయకులను వేశారు. అప్పుడు కూడా వేశారు, ఇప్పుడు కూడా వేశారు. అయితే ఈసారి మాత్రం సీఎం మోర్ కాన్సన్ట్రేషన్ గా కేసీఆర్ ఈ ఎన్నికలకంతా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నాయకులతో అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తూ వచ్చారు. మొత్తం మీద ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. దాదాపుగా అంటే ఖచ్చితంగా గతంతో పోలిస్తే 99 కంటే ఈసారి ఖచ్చితంగా 100 సీట్లు దాటాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ప్రధానంగా బీజేపీ నుంచి వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ప్రధానంగా కేంద్రం నుంచి నిధులు తెలంగాణకు ప్రత్యేకంగా ఏం రాలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి కూడా కేంద్రం ప్రత్యేకంగా చేసింది ఏం లేదు, కొత్తగా ఇచ్చిన నిధులు ఏం లేదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులే తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయన్న అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రస్తుతం అంటే 6 ఏళ్లుగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇదే ఉండాలి, ఇటువంటి పరిస్థితులే ఉండాలన్న విషయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. విశ్వనగరంగా చేయాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కొందరు మాత్రం ప్రతిపక్షాలు మాత్రం విద్వేష నగరంగా చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. నియోజకవర్గ డివిజన్లలో కూడా నాయకులు, అభ్యర్థులంతా కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. నగర అభివృద్ధి అంశాన్ని గతంలో 6 ఏళ్లుగా చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా 100 సీట్లు దాటాలన్న లక్ష్యంతో ఉంది. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ డివిజన్ నుంచి తీసుకుంటూ వచ్చు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభల్లో కూడా ప్రజలను అదే విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచించాలి, ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి, నగరం ఎటువైపు వెళ్లాలన్న అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించింది. ఓవరాల్ గా చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. 100 సీట్లు 100 డివిజన్లు గెలవాలన్న లక్ష్యంతో ముందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చింది. కొద్దిసేపటి క్రితం కూడా జరిగిన రోడ్ షోలో కేటీఆర్ కూడా ప్రధానంగా మళ్లీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గతంలో వచ్చిన ఐటీఆర్, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఆర్ను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు దీన్ని హైదరాబాద్ను ప్రపంచ ఐటీ హబ్గా చేస్తారంటే ఎవరు నమ్ముతారన్న విషయాన్ని కూడా కేటీఆర్ ప్రధానంగా ప్రశ్నించారు. మొత్తం మీద బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చూసింది. రుచి, రాఘవేంద్ర, చాలా తక్కువ సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారానికి. ఒకటి ఓవరాల్ గా బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. మిగతా బాధ్యత అప్పగించిన మంత్రులు కానివ్వండి, ఇతర నాయకుల విషయంలో ఈ తక్కువ టైంలో డెవలప్మెంట్ ఎజెండా ఏమి చేశాము అలాగే ఏం చేస్తామని చెప్పే విషయాన్ని గ్రేటర్ ప్రజలకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు అని పార్టీ అనుకుంటుందా? సంతృప్తిగానే ఉందా ఆ విషయంలో మిగతా నాయకులకు సంబంధించి? అంటే
అంటే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 నెలలుగా అంటే షెడ్యూల్ రాకంటే 2 నెలల ముందు నుంచే పూర్తిగా ఫీల్డ్ వర్క్ మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఎట్లా ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటి, సిట్టింగ్ కార్పొరేటర్పై ఉన్న పరిస్థితి వీటన్నిటి కూడా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది. అదే సమయంలో ఎజెండా కూడా అంటే ప్రధానంగా అభివృద్ధి అంశానికి సంబంధించి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ల వారీగా కూడా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని కార్పొరేట్ అభ్యర్థులకు ఇన్ఛార్జీలకు కూడా ప్రధానంగా ప్రస్తావించింది. 6 ఏళ్లుగా దాదాపు 60,000 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్లో చేశామన్న అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ప్రజలను పూర్తిగా అంటే అభివృద్ధి అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. గతంలో 6 ఏళ్లుగా చేసింది. ఇక ముందు కూడా వస్తే మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ 5 ఏళ్లు కూడా అభివృద్ధి చేసి చూపెడుతున్న విషయాన్ని ప్రధానంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాము ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే వాటిని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యామన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ రాఘవేంద్ర. ఇక బీజేపీ ఏ రకంగా ప్రచారం చేసింది, హేమా హేమీల్ని దించింది, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మహేష్ అందిస్తారు. తర్వాత గాంధీ భవన్ దగ్గర నుంచి కాంగ్రెస్ సంబంధించిన డీటెయిల్స్ చారి అందిస్తారు. ముందు మహేష్తో మాట్లాడదాం. మహేష్, ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంది బీజేపీ పార్టీ. అంటే దాదాపు అసెంబ్లీ స్థాయి ఎన్నికల అనే స్థాయిలో వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. అమిత్ షా పర్యటన కూడా ఈ రోజు జరిగింది. సరే, రాజకీయ పర్యటన కాకపోయినా ప్రధాని పర్యటన కూడా టూర్ వ్యాక్సిన్ సందర్భంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయనకి రావడం కూడా కొంత హైలైట్ అయింది. సో ఓవరాల్ గా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎలా జరిగింది, ఎంతవరకు ప్రజలను రీచ్ అయ్యామనే భావనలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి మహేష్? అందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగినా కూడా వన్ సైడే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం తెలంగాణలో ఉంటూ వచ్చినాయి. వాతావరణం కానీ లేకుండా వచ్చినటువంటి రిజల్ట్స్ కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిన ప్రచారం కానీ అంతా కూడా ఇదే విధంగా కనిపిస్తూ వచ్చింది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఒక హోరాహోరీ పోరు జరిగినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే వన్ సైడ్ వార్ అనేటువంటిది కాకుండా పోటీలో మేము కూడా ఉన్నాము అనేటువంటి స్పష్టంగా సంకేతాలను ఈరోజు బీజేపీ ఇవ్వగలిగింది అనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రచారాన్ని తాము చేయగలిగాము. అంతేకాకుండా 150 డివిజన్లో గతంలో ఎప్పుడు కూడా అంటే పోటీ చేసింది లేదు. పొత్తులో భాగంగా టీడీపీతో కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యం. సో అయినప్పటికీ కూడా బీజేపీ 150 సీట్లకు గాను 149 డివిజన్లలో ఈరోజు తమ అభ్యర్థులని పెట్టుకోగలిగింది. అదేవిధంగా ప్రచారం విషయానికి వచ్చినట్లయితే భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఒక రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని కాకను పుట్టించారు బీజేపీ నేతలు. అంతేకాకుండా గ్రౌండ్ వర్క్లో కూడా చాలా కీలకంగా బీజేపీ ముందుకు వెళ్ళిందనే చెప్పొచ్చు. గత కొంతకాలంగా కూడా వాళ్ళు బీజేపీ మేము వర్క్ చేస్తూ వస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో కూడా తమ కార్యకర్తలని సమాయత్తం చేస్తూ వస్తున్నాం అనేటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి జాతీయ స్థాయి ఎన్నికలుగా మలిచిర్రు. జాతీయ అమిత్ షాతో పాటు మిగతా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా గ్రేటర్ ఎన్నికలకి రావడం వలన దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తమకు చాలా అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా తాము రాబోయే రోజుల్లో తెలంగాణలో బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి శక్తిగా ఎదగాలనేటువంటి వ్యూహంతోనే ఈరోజు పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో చాలా గట్టిగా పనిచేసిందనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే గ్రేటర్లో బీజేపీ అయితే చాలా స్పీడ్గా దూకుడుగా ప్రచారం పర్వం కొనసాగించిందని చెప్పొచ్చు. అంతేకాకుండా చార్జ్ షీట్ విషయంలో కానీ మేనిఫెస్టో విడుదల విషయంలో కానీ పార్టీ చాలా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళినటువంటి విషయం అయితే మనం ఇక్కడ జరిగినటువంటి పరిణామాల పరిశీలన బట్టి అర్థం చేసుకోవచ్చు. ఋషి, మహేష్, బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టింది, ఏమేమి ఉచితాలు ఇస్తాం అనేది ఒక ఎత్తు, అలాగే టీఆర్ఎస్ గతంలో ఏం డెలివర్ చేస్తామని చెప్పి ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయింది. ఇవి చెప్పడం కన్నా కూడా ఎక్కువగా ఒక రకమైన ఎమోషన్స్ అంటే భావోద్వేగాల ఆధారంగా కొంత పొలిటికల్ గా ఇందులో మైలేజ్ పొందాలి అనే ప్రయత్నం చేసిన విషయం చాలా ఖచ్చితంగా స్పష్టంగా ప్రచారంలో కనిపిస్తోంది ఆయా నాయకులు చేసిన వ్యాఖ్యల్లో. సో ఈ అంశం ఎంతవరకు ప్రజలకి రీచ్ అయింది, ఎంతవరకు దాని ఆధారంగా బీజేపీ రాజకీయంగా రేపు ఫలితాల్లో లాభపడుతుంది అనే అంచనాకి సంబంధించి అడిగితే బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఆ యాంగిల్లో విశ్లేషించుకుంటే? కూడా బీజేపీ హైదరాబాద్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి
పార్టీ. సో పార్టీ నేతలు కూడా చెప్తుంది ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా తమకి ఎంఐఎం మధ్య వైరం కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం. సో ఏవైతే ఇక్కడ ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధితో పాటు మిగతా సెంటిమెంట్ అంశాలు ఏవైతే ప్రభావితం చేయగలుగుతాయో వాటిని కూడా ఈసారి ఎన్నికల్లో మేము బలంగా తీసుకెళ్లగలిగినటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే తాము ఈసారి ఎన్నికల్లో ప్రచార వ్యూహాన్ని మార్చినటువంటి నేపథ్యం. ఒకవైపు అభివృద్ధి అని చెప్తూనే మరొక వైపు పార్టీకి ఏదైతే ఈ హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి హిందుత్వ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, వీటిని ప్రధానంగా ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళామన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా సంఘ పరివార క్షేత్రాలు కూడా తమ వంతు పాత్రను కూడా ఈ ఎన్నికల్లో పోషించాయి. ప్రధానంగా మనం చూడొచ్చు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని, అమ్మవారి గుడిని ఒక సెంటర్గా చేస్తూ ఈరోజు బీజేపీ తమ యొక్క ప్రచార యాక్టివిటీని కొనసాగించిందని చెప్పొచ్చు. ఈరోజు ముగింపు రోజు కూడా అమిత్ షా అక్కడికే వచ్చి దర్శనం చేసుకుని ప్రచారాన్ని కొనసాగించినటువంటి అంశంను కూడా మనం పరిలోకి తీసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా ఏదైతే బీజేపీ అభివృద్ధి మేనిఫెస్టో లేకపోతే వైఫల్యాలే కాకుండా ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేసిందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. బీజేపీ నేతలు కూడా ఆ విషయంలో ఎలాంటి మొహమాటం పడటం లేదు. తమ యొక్క ఉద్దేశాన్ని కూడా వాళ్ళు బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ యొక్క రోడ్ షోలలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల విషయంలో కావచ్చు, ఇప్పటికే విస్తరించినటువంటి అంశాల విషయంలో కావచ్చు, బీజేపీ దీన్ని ఎక్కువ బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. మీరు అన్నట్టుగా ఈరోజు బీజేపీ ఆ సెంటిమెంట్ని ఎక్కువ వాడుకునేటువంటి ప్రయత్నాన్ని ఎన్నికల్లో చేసింది. అయితే ఇది ఓటుగా ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది, అంటే చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు కానీ చరిత్ర మరొకసారి పునరావృతం అవుతుందా, గతంలో ఏవైతే సెంటిమెంట్ను ఉపయోగించుకొని బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వస్తుందో ఆ విధంగా రేపు ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్లో ఓటర్ ఎంతవరకు బీజేపీ సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహానికి ఆకర్షితులై బీజేపీ వైపు ఓటు వేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బీజేపీ నేతలు మాత్రం చాలా విశ్వాసంతో ఉన్నారు. ఏదైతే తమ ప్రచారం చేసినటువంటి విషయాలు కావచ్చు, తమ ప్రజలకు తీసుకుపోలేనటువంటి అంశాలు కావచ్చు, ప్రజల నుంచి తమకు స్పందన వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా తమకు ఓటు వేస్తారన్నటువంటి విశ్వాసంతో బీజేపీ నేతలు ఉన్నారు. అందరూ కూడా ఓటింగ్ పర్సెంట్ కూడా పెరగాలి అనేటువంటి భావనతో ఈరోజు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇంతకుముందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు ఎక్కువ కనుక ఓటింగ్ కనుక పెరిగినట్లయితే బీజేపీకి తమకు అనుకూలంగా ఉంటున్నటువంటి అభిప్రాయంతో ఈరోజు బీజేపీ నేతలు ఉన్నారు. రుషి, థ్యాంక్స్ మహేష్. ఇది బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఏమిటనే అప్డేట్స్ మహేష్ అందించారు. ఇక గాంధీ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి వాళ్ళు ఏ రకంగా వెళ్లారు, గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటారా లేకపోతే ఏ రకమైన కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉన్నారా అనే డీటెయిల్స్ అందించడానికి ఎంఐఎం పార్టీ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడే ముందు చారి అండ్ రమేష్ మీ దగ్గరికి వస్తాను ఒక 2 minutes లో. సో అసలు ఓవరాల్ గా పిక్చర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఓవరాల్ గా ఎన్ని డివిజన్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి, అలాగే ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే అత్యధిక ఓటర్లు ఉన్న డివిజన్ ఏంటి, తక్కువ ఓటర్లు ఉన్న డివిజన్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓవరాల్ గా మనకి హైదరాబాదు ఈ గ్రేటర్ 2020 ఎన్నికలు అనేది ఈసారి కేవలం ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కాదు, ఒక అసెంబ్లీ స్థాయి ఎన్నిక జరుగుతోందా అనే రీతిలో అయితే ప్రచారం ఖచ్చితంగా జరిగింది ఇందాక మనం అనుకున్నట్టుగా. సో ఓవరాల్ గా ఏంటంటే జిహెచ్ఎంసీ ఓటర్ల వివరాలు ఒకసారి చూసుకుంటే మొత్తం ఇక్కడ పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు చూసుకుంటే 74,04,000 మంది ఓటర్లు ఉన్నారు. సో దాదాపు చూసుకుంటే అంటే చాలా కొన్ని చిన్న రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అది మరొక సబ్జెక్టు, కానీ ఉన్న ఓటర్ల సంఖ్య అయితే 74 లక్షల మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 38,56,000 మంది ఉన్నారు. అలాగే మహిళా ఓటర్లు 35,46,000 పైచులకు కనిపిస్తున్నారు. అలాగే ఇతరులు 670 దాకా ఉన్నారు. 74,04,000 అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు సాధారణంగా మనకు ఇక్కడ ఉన్న జనాభా అనధికారికంగా మనం దాదాపు 1 కోటి మంది పైనే హైదరాబాద్ నగరంలో ఉండొచ్చు. కానీ అందులో ఈ సంవత్సరం ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించి 2020 ఎలక్షన్స్ లో ఉన్న ఓటర్ల సంఖ్య అయితే 74,04,000గా ఉంది. అందులో
పురుష ఓటర్లకి మహిళలకి ఒక 3 లక్షల వేరియేషన్, దాదాపు 2.5 లక్షలు 3 లక్షల వేరియేషన్ కనిపిస్తోంది ఓటర్ల విషయానికి వస్తే. అయితే ఓటర్ల సంఖ్య ఎలా ఉంటే డివిజన్లు, ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఏ డివిజన్లకి సంబంధించిన సంఖ్య ఏ రకంగా ఉంది, అలాగే ఓటర్ల సంఖ్య డీటెయిల్స్ కూడా చూస్తే కనుక మొత్తం డివిజన్లు మనం 150 డివిజన్లు. అందులో అతిపెద్ద డివిజన్ అంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న డివిజన్ మైలార్దేవపల్లి. ఆ మైలార్దేవపల్లి డివిజన్లో 79,000 పైన ఓటర్లు ఉన్నారు. 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే అన్నిటికన్నా చిన్న డివిజన్, మొత్తం డివిజన్లో 150 డివిజన్లో రామచంద్రపురం, అక్కడ 27,000 మంది ఓటర్లు ఉన్నారు. 27,990 మంది ఓటర్లు ఉన్నారు. సో పెద్ద డివిజన్ మైలార్దేవపల్లి, అన్నిటికన్నా తక్కువ మంది ఓటర్లు ఉన్న డివిజన్ రామచంద్రపురం. సో ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగబోతోంది కాబట్టి అన్నిటికన్నా తక్కువ ఓటర్లు ఉన్న చిన్న డివిజన్ రామచంద్రపురం రిజల్ట్ ముందుగా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇక పోలింగ్ శాతం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ప్రతిసారి కంపేర్ చేసుకుంటే తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్, అలాగే హైదరాబాద్లో జరిగిన ఓటింగ్ కంపేర్ చేసుకుంటే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ గురించి కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి వేరే కారణంలోనే అవి చెప్తాను తర్వాత. సో గత ఎన్నికల్లో ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ఎలా జరిగింది అనే ఒకసారి మనం ఆ ఫిగర్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక 2002 అప్పటికింకా గ్రేటర్ హైదరాబాద్ కాలేదు, 2002కి ఎంసీహెచ్గా ఉంది. ఆ తర్వాత 2009లో జిహెచ్ఎంసీగా మారిన తర్వాత ఎలా జరిగింది, ఆ తర్వాత 2016, 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంతంత పర్సంటేజ్ హైదరాబాద్లో పోలింగ్ జరిగింది అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనం స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నట్టు 2002లో ఎంసీహెచ్గా ఉన్న ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి 41.22% పోలింగ్ జరిగింది. 2009లో జిహెచ్ఎంసీగా కన్వర్ట్ అయిన తర్వాత 42.95% ఓటింగ్ నమోదైంది. 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 45.27%. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగింది, కంపేర్ చేసుకుంటే 50.86%. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు చూసుకుంటే 53% దాటింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు హైదరాబాద్ నగరంలో పోలింగ్ పర్సంటేజ్ అంటే అందరూ రాజకీయాల గురించి మాట్లాడతారు, ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందనే విషయం మాట్లాడతారు, తప్పులు మాట్లాడతారు. కానీ ఓటింగ్ సమయానికి మాత్రం ఆవేళ హాలిడే ఇచ్చినా కూడా పోలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి నగరవాసులు ఓటింగ్కి మాత్రం రావట్లేదు అనే విషయం చాలా స్పష్టంగా, అంటే ఖచ్చితంగా 70% పైగా పోలింగ్ నమోదవ్వాలి ఇక్కడ ఉన్న పరిస్థితి పర్సంటేజ్ని బట్టి చూస్తే. కానీ 53.22% గతంలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైంది. మిగతావన్నీ కూడా అంతకన్నా తక్కువ శాతమే పోలయ్యాయి. ఇక ఈసారి పోలింగ్కి సంబంధించిందాక నేను తర్వాత చెప్తానన్న విషయం ఏంటంటే, కోవిడ్లో ఉన్న మనం డ్యూరింగ్ కోవిడ్ ఈ 2020 గ్రేటర్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌను, ఆ తర్వాత అన్లాక్ అయిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో చాలా మంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంతోళ్ళకి ఇటు తెలంగాణలో ఉండేవాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉండే చాలా మంది, అది చాలా పెద్ద నంబరే. సో ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అందులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, సో ఆ మేర ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎంత మేర పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అనేది కూడా ఇవాళ పార్టీలకి కొంత టెన్షన్ పెడుతున్న విషయమే. సో ఎన్టీవీ గతంలోనూ చెప్పింది, ఈసారి చెప్తోంది, పోలింగ్కి మీరు దయచేసి అందరూ వచ్చి ఓటింగ్ వినియోగించుకోండి అని మనం చెప్తున్నాం. ఆ అవేర్నెస్, ఆ క్యాంపెయినింగ్ ఎప్పుడు చేస్తుంది ఎన్టీవీ. ఎందుకంటే ఓటు కనుక వెయ్యకపోతే ప్రశ్నించే హక్కు ఉండదు ఆబ్వియస్గా. సో ఓట్ చేయాలి, అక్కడ ఉన్న డివిజన్స్లో సమస్యలు ఉంటే ఆ కార్పొరేటర్నో లేకపోతే వాళ్ళనో అడిగే అవకాశం ఉంటుంది. ఓటింగ్కే పార్టిసిపేట్ చేయకపోతే అడిగే అవకాశం ఉండదు. సో పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గతంలో కన్నా కంపేర్ చేసుకుంటే 53% పోలింగ్ పర్సంటేజ్ దాటింది. సో ఇక మిగతా డీటెయిల్స్ చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ అప్డేట్స్ గాంధీభవన్ నుంచి చారి అందిస్తారు, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి ఆయన అక్కడ ఆలు రమేష్ సిద్ధంగా ఉన్నారు, అలాగే రాజు కూడా సిద్ధంగా ఉన్నారు
జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర. ఆయన కూడా డీటెయిల్స్ వార్ ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలు, పోలింగ్, అలాగే రిజల్ట్స్ దీనికోసం పార్టీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో ఏ పార్టీల ప్రచారం ఎలా జరిగింది, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అనే డీటెయిల్స్ మనం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నాం. పార్టీల ఆఫీస్ దగ్గర ప్రస్తుతం చారి గాంధీభవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంఐఎం పార్టీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి ఆలూరు రమేష్ ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర రాజు ఉన్నారు. ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు. ముందుగా గాంధీభవన్కి వెళ్దాం. చారి, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి సీరియస్ గా తీసుకుందా, తీసుకోలేదా? ఎవరు రెస్పాన్సిబిలిటీ, సమష్టి బాధ్యత, లేకపోతే ఎవరు భుజానికి ఎత్తుకున్నారు? ఈసారి ఏంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు, ఎక్కడ మిగతా పార్టీలు కాంగ్రెస్ గురించి కూడా పెద్దగా మాట్లాడలేదు. ఏమంటున్నాయి పార్టీ శ్రేణులు? కాంగ్రెస్ పార్టీ సాధారణంగా జిహెచ్ఎంసీలో గతంలో ఎంతో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడరు అలాగే కొంత లీడర్లలో కూడా కొంత నైరాశ్యం అయితే వచ్చినటువంటి పరిస్థితి. అయితే గ్రేటర్ ఎన్నికల్లో తాము కనీసం పరువైనా నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచన మాత్రం చేసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత కసరత్తు కూడా చేసింది. అభ్యర్థుల ఎంపికలో కొన్ని సామాజిక అంశాలు, డివిజన్ల వారీగా ఏ అంశాలు తమకు కలిసి వస్తాయని ఒక వాటిని మాత్రం పరిశీలించి అభ్యర్థుల ప్రకటన మాత్రం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అధికార పార్టీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి విమర్శలకు సంబంధించి వాటి చుట్టే ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా సమస్యల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. గతంలో ప్రచార కమిటీకి సంబంధించి ఒక ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉండే. కానీ ప్రస్తుతం ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అయితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాత్రం వాళ్లకు కేటాయించినటువంటి డివిజన్లు అలాగే కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నటువంటి డివిజన్లలో మాత్రం ప్రచారాన్ని నిర్వహించారు. ఇక మిగతా అన్ని డివిజన్లలో కూడా ఎవరికి వారు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రము ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఈసారి జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి తక్కువ గడువు ఉండడం ఒక ఎత్తు అయితే ఈ ఉన్నటువంటి తక్కువ గడువులో కూడా బీజేపీ ఈసారి చాలా దూకుడుగా ప్రచారాన్ని చేసింది. బీజేపీ అధికార పార్టీ మీద ఆరోపణలు చేయడం అలాగే ఎంఐఎం మీద ఆరోపణలు చేయడం, ఈ రెండు పార్టీల మీద ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకు ప్రతి సమాధానం రావడం, ఈ మూడు పార్టీల చుట్టే గ్రేటర్ ఎన్నికల ప్రచారం అంతా తిరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం డివిజన్లలో ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఫోకస్ చేయాలని మొదటి నుంచి భావించింది. డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, వరద సాయం అందించడంకు సంబంధించినటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. అయితే హైదరాబాద్ కు ఈ రోజు ఈ ఇమేజ్ వచ్చిందంటే ఇదంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లో మెట్రో వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, ఐటీ హబ్ గా మారిందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ అభివృద్ధి అన్నిటినీ కూడా చూసి ఓటేయండి అని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగిందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల ప్రచారం మరో ఎత్తు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కొంత ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 150 డివిజన్లలో పోటీ చేసింది. లాస్ట్ కి 146 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ సింబల్ మీద అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంశాన్ని కూడా ప్రధానంగా మేనిఫెస్టో మీద ఎక్కువ దృష్టి సారించింది. ఈ మేనిఫెస్టోలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంది. వాటర్ బిల్లు కావచ్చు, అలాగే నీటికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసింది. అయితే ప్రచారం అంతా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్నటువంటి రాజకీయ ఘర్షణ కావచ్చు, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ప్రధానమైనటువంటి సమస్యల్ని పక్కన పెట్టడానికే అటు బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్, ఎంఐఎం ఇలాంటి ఎత్తుగడ అవలంబించాయి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. వరుసగా అధికారం నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దూరమైందో, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కనీసం తమ పరువు నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచన మాత్రం ఆ ఆలోచన దిశగా అడుగులు వేసింది.
కాంగ్రెస్ పూర్తి స్థాయిలో 150 డివిజన్లలో మాత్రం కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. సుమారు 50 డివిజన్లలో కొంత గట్టిగానే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇతర పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సోర్స్ తో మాట్లాడితే డబుల్ డిజిట్స్ అయినా కనీసం పరువు నిలబడే అవకాశమైనా ఉండాలి అని కాబట్టి కొంత కసరత్ అయితే చేశామని ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రచారం అంతా చూస్తే మాత్రం కేవలం బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మధ్యనే ప్రచారం జరిగినప్పటికీ తమకు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ శ్రేణిలో ఉంది. ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించినటువంటి ఏ అయితే అంశాలు చెప్పిందో ఆ ఓటు తమకు అనుకూలంగా ఉంటుంది అనే ఒక అభిప్రాయం మాత్రం కనపడుతుంది. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎక్కువగా చీల్చుకుంటారు, ఎవరు చేసినటువంటి అంశాలను ఎక్కువగా జనంలోకి వెళ్ళాయనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగానే మిగిలింది. సరే, ఇప్పుడు బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. జాతీయ స్థాయి నాయకులంతా వచ్చారు, అమిత్ షా కూడా పర్యటనకు వచ్చారు, ఆయన కూడా ఓటేయాలని పిలుపునిచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీరియస్ గా తీసుకుని జాతీయ స్థాయి నాయకుల్లోంచి ఎవరో ఒకరిని ఇక్కడికి రప్పించలేకపోయింది? మేము కూడా సీరియస్ గా ఫైట్ లో ఉన్నాము అనే ఒక ఇంప్రెషన్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది చారి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రెండు అంశాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఠాగూరు దుబ్బాక ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎఫర్ట్ గ్రేటర్ ఎన్నికల మీద మాత్రం పెట్టలేదనే నిస్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఠాగూర్ కేవలం మేనిఫెస్టో విడుదల చేసిన రోజు మాత్రమే హైదరాబాద్కి రావడం, మేనిఫెస్టో విషయాలు చెప్పడం, ఆ తర్వాత ఈ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమై గట్టిగా పనిచేయమని చెప్పి వెళ్ళిపోయారే తప్పితే దుబ్బాక ఎన్నికల్లో 5-6 మండలాల పర్యటనలకు వెళ్లారు, సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాలు పెట్టిన నేపథ్యంలో కూడా పార్టీ క్యాడరు, పార్టీ నాయకులంతా కూడా కొంత జోష్ ఉండేది. కానీ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారము తక్కువ ఆషామాషి వ్యవహారం కూడా కాదు. 150 డివిజన్లు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ అంటే 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జే అంత సీరియస్ గా తీసుకోలేదు అనే ఇండికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి హైదరాబాద్ లో ఉండి పార్టీ నాయకులకు పని విభజన చేసి పార్టీ నాయకులకు చెప్పినటువంటి పనిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే కొంత అడావుడి ఉండేది, కొంత పార్టీ క్యాడర్ లో కూడా పని చేయాలనే కొంత అది ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఎఫర్ట్ అంతా కూడా దుబ్బాకలో పెట్టి గ్రేటర్ హైదరాబాద్ ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వదిలేసిందని చెప్పలేము. కానీ ఆ మేరకు ఎఫర్ట్ మాత్రం పెట్టలేదనేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గడిచిన వారం రోజులుగా ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహార శైలిని కూడా చూస్తే కేవలం మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డివిజన్లలోనే ఎక్కువగా ప్రచారాన్ని చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ తాము అనుకుంటున్నటువంటి సీట్లు కూడా ఈ రెండు డివిజన్లకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డివిజన్ల నుంచే వచ్చే అవకాశం ఉంది అనే కూడా ఆ పార్టీ అంచనా వేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా రెండు లోపాలు కనపడుతున్నాయి. ఒకటి, నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ డివిజన్లలో ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు లేకపోవడం ఒక ఎత్తు, అధికారంలో లేకపోవడం వల్ల ప్రధానంగా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి లోపంగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇక్కడ ఉండి పార్టీ పీసీసీ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్తే రేసులో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అగ్రెసివ్ గా ఉంది అనే ఒక ఇండికేషన్ వెళ్ళేది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ప్రచారంలో కూడా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారు. అయితే ఇదే విషయం మీద సీఎల్పీ నేత బట్టి విక్రమార్కని కూడా అడిగిన సందర్భంలో మిగతా పార్టీలకి నాయకులు లేరు కాబట్టి పక్క రాష్ట్రం నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు తప్పితే మాకు నాయకత్వం ఉందని చెప్తున్నారు. అయితే ఇది తమకు వచ్చినటువంటి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి చేసినటువంటి కామెంటే తప్పితే పార్టీ శ్రేణులకు కావచ్చు, పార్టీ నాయకత్వానికి కావచ్చు ఒక ఇండికేషన్ మాత్రం చాలా కొంత బలహీనమైనటువంటి ఇండికేషన్ మాత్రం వెళ్ళిందనే చెప్పొచ్చు. పార్టీ నాయకత్వం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి సందర్భం కూడా పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఎస్ సార్, యువర్ రైట్. సో మీరన్నట్టు నాయకులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో, కానీ సమన్వయ లోపం ఒకటి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే వరుస ఎన్నికలు ఏదైతే ఇచ్చిన ఫలితాల వల్ల వచ్చిన నైరాశ్యం ఒకటి, ఇవన్నీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదా, ఢీ అంటే ఢీ అని ఎక్కడ కనిపించలేదా అనే ఒక ఇంప్రెషన్ అయితే ఉంది ప్రచారానికి సంబంధించి. బట్ రిజల్ట్ లేకపోతే ఏ రకంగా ఉంటుందనేది అది ఇంకొక విషయం. ఇక ఎంఐఎం విషయానికి వద్దాము. ఆలూరు రమేష్ ఉన్నారు.
రైట్ రమేష్, ఎంఐఎం అనేది ఈసారి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే గతంలో గ్రేటర్ ఎన్నికలు జరిగినా ఓకే, ఎంఐఎం ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైన పార్టీ, తనకు సంబంధించి డివిజన్లో సీట్లు తన ఖాతాలో వేసుకుంటుంది అని దాని మీద పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ ఈసారి బీజేపీ ప్రధానంగా ఎంఐఎం టార్గెట్ చేయడం, అలాగే ఎంఐఎం వర్సెస్ టీఆర్ఎస్ జరగడం, ఒక కొంత ఎమోషన్స్, వ్యాఖ్యలు, కూల్చివేతలు ఇలాంటి స్థాయిలో భారీ స్థాయిలో ప్రచారం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో ఖచ్చితంగా ఎంఐఎం గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి కల్పించడం అనేది ఎట్లా జరిగింది? యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఏంటి వాళ్ళు ఏమన్నా కొత్త స్ట్రాటజీ తీసుకున్నారా? ఏంటి మీ అనాలిసిస్? తన పట్టును నిలుపుకునేందుకు ఎంఐఎం ఎప్పటిలాగానే పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. లిమిటెడ్గా తనకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగి గెలిచేందుకు అవసరమైనటువంటి వ్యూహాన్ని ఎంఐఎం అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా అమలు చేసింది. గత 2 ఎన్నికలు చూసుకుంటే 70 వార్డులో పోటీ చేసిన సందర్భంలో అప్పుడు దాదాపు 43 వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. అదేవిధంగా 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ 44 చోట్ల విజయం సాధించింది. ఈసారి కొంచెం పోటీ సంఖ్య తగ్గింది. గతంలో 70 చోట్ల 60 చోట్ల పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈసారి 51 స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను పరిమితం చేసింది. అయితే పోటీ చేసిన ప్రతి చోట కూడా అభ్యర్థి గెలవాలి, అంటే 95% అబౌవ్ సక్సెస్ రేట్ ఉండాలి అనే విధంగా ఎంఐఎం పక్కాగా ప్లాన్ చేసుకుంది. ఎవరైతే ఈసారి ఎన్నికల గతంలో చూసుకున్నట్లయితే ఎంఐఎం గెలిచే ప్రాంతాల విషయంలో పెద్దగా భిన్నమైనటువంటి చర్చ ఉండేది కాదు. కానీ ఈసారి కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఓట్లు చీలిపోయి ఎంఐఎం గెలిచే పరిస్థితి ఉన్న దగ్గర ఆ పరిస్థితి రాకుండా, అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండేందుకు ఒక భిన్నమైనటువంటి రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ ఈసారి తెరపైకి తీసుకొని వచ్చింది. కొంచెం ఘాటు కామెంట్లు చేయడం కానీ, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఒక రాజకీయ పార్టీపై మరొకరు చేసుకోవడం కానీ, ఈ మొత్తం క్యాంపెయిన్ జరిగినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే అభివృద్ధి పైనో లేకపోతే ప్రజల సమస్యలపైనో వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాం, ఇలా ఏ అంశంపై కూడా చర్చ జరగలేదు. పోటాపోటీగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసుకునే విధంగానే ప్రచారం అంతా సాగిన నేపథ్యంలో బీజేపీ ఇదే స్టాండ్ తీసుకుంది. ఇలాగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తేనే తాము బలపడతాము, ఇతర పక్షాలన్నీ కూడా తమ వైపు చూడడానికి ఆస్కారం ఉంటుందని బీజేపీ ఒక స్ట్రాటజీ ప్లే చేసినటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం కూడా దానికి అనుగుణంగా కొంత గట్టిగానే సిద్ధమైంది బీజేపీని ఎదుర్కొనేందుకు. గతంలో చూసుకున్నట్లయితే ఎంఐఎం ఎవరితో పోటీ ఉండేది, ఓల్డ్ సిటీలో అనేది ఉండేది. కానీ ఈసారి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయినటువంటి పరిస్థితి కొన్ని వార్డుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో ఓట్లు చీలిపోకుండా ఎంఐఎంకి పడే ఓట్లు ఎంఐఎంకి ఎలాగూ పడతాయి కాబట్టి ఇతర వర్గాల ఓట్లన్నీ కూడా చీలిపోకుండా బీజేపీకే పడాలనే స్ట్రాటజీతో బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిణామాలు రాకుండా, ఆ రకంగా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి వ్యూహాన్ని ఎంఐఎం నేతలు ఇప్పటికే సిద్ధం చేశారు, అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే కొన్ని వ్యాఖ్యలు కానీ, కొన్ని తెరపైకి వచ్చినటువంటి కొన్ని అంశాలు కానీ ఎంఐఎంను కొంచెం ఇబ్బందిలో పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓల్డ్ సిటీకి సంబంధించి బిల్లులు పే చేసే విషయంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ట్యాక్సులు చెల్లింపు విషయంలో కానీ వచ్చినటువంటి తెరపైకి వచ్చినటువంటి కామెంట్స్ కొంత రాజకీయంగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఓటింగ్ ప్యాటర్న్ మీద పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. తన పట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే తను కొన్ని దశాబ్దాలుగా ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తుందో ఆ సీట్లన్నీ కూడా పక్కాగా గెలుచుకునేందుకు ఎంఐఎం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దానికి అనుగుణంగానే ప్రచారాన్ని కూడా నిర్వహించారు. పోటాపోటీగా బీజేపీ చెప్పినటువంటి ప్రతి మాటకు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇస్తూ తన వర్గాలని తనకు ఓటు వేసేటటువంటి వర్గాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసేందుకు ఎంఐఎం గట్టి ప్రయత్నాలు చేసింది. రమేష్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ చూసుకుంటే మనకి పార్టీలు బీజేపీ తన ప్రత్యర్థి టీఆర్ఎస్ కాదు ఎంఐఎం అని చెప్పడం మనం చూసాము. అలాగే ఎంఐఎం మా ప్రత్యర్థి టీఆర్ఎస్ కాదు బీజేపీ అని చెప్పడం కూడా చూసాము. ఇదొక ఎత్తైతే కేటీఆర్ మనతో మాట్లాడినప్పుడు కానీ బయట కానీ ఈసారి వాళ్ళ కంచుకోట్లుగా ఏవైతే ఓల్డ్ సిటీలో వాళ్ళు అనుకుంటున్నారో అక్కడ కూడా మేము 9-10 సీట్లు కొడతాము అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉందా? మీ అంచనా ఏంటి? ఈ స్థాయి చర్చకు రావడానికి వాళ్ళ ఒక ప్రధాన కారణం. ఓల్డ్ అధ్యాత్మ వాళ్ళు మిగతా తెరపైకి తేవడం ద్వారా ఒకసారిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. పొలిటికల్ స్థాయితో మొదలుపెట్టి బీజేపీ చేసినటువంటి టార్గెట్ కూడా ఒక కేవలం ఎంఐఎం మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎంఐఎం విషయాన్ని అడ్డుపెట్టుకుంది. ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా కూడా. ఎస్ రమేష్, సో ఇది ప్రధానమైన పార్టీల ప్రచార సరళి ఎలా జరిగింది, ఎంతవరకు వాళ్ళు ధీమాగా ఉన్నారు, తమకి
అందరూ గెలుపు మాదే అని చెప్తారు, కానీ వాళ్ళకి ఒక అంచనాలు ఉంటాయి, ఎన్ని సీట్లు వస్తాయి, మనం ఎంతవరకు పోటీ ఇచ్చామనేది. టీఆర్ఎస్ ప్రధానంగా మొదటి నుంచి కూడా గతంలో కన్నా ఒక సీటు ఎక్కువే గెలుచుకుని సెంచరీ చేస్తామని వాళ్ళు చెప్పడం, మేయర్పేట మేమే దక్కించుకుంటామని అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్ ప్రచారంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం తన పట్టు ఎక్కడ తగ్గకుండా ఉండడానికి తన ప్రయత్నం చేసింది. అలాగే ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం కామెంట్లో కూడా కొంత ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు. మొత్తం డివిజన్లు కానీ, ఓటర్లు కానీ, లేకపోతే భద్రత ఎంతమంది, అలాగే సిబ్బంది ఎంతమంది అనే డీటెయిల్స్ చెప్పారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్, ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మా కరెస్పాండెంట్ రాజు మనకు అప్డేట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఉన్నారు. రాజు. ఋషి, మొత్తానికి ఏదైతే బల్దియా ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన వచ్చినటువంటి నోటిఫికేషన్ కు ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషనర్ స్పష్టంగా చెప్పారు, ఇక పైన ఎవరూ కూడా ప్రచారం చేయొద్దు, అలా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు, ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం కోసం కావచ్చు, లేదంటే ఇక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఇక హైదరాబాద్ లో ఉండొద్దు, జీహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళంతా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారు. అంతేకాదు, వీళ్ళందరినీ పరిశీలించేందుకు పోలీసులకు కూడా ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇక ప్రాసెస్ అంతా కూడా పోలింగ్ డే కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక పోలింగ్ డే రన్ కాబోతుంది. ఆ రోజు పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెంచేందుకు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి, ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలని చెప్పి ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. దీనికోసం పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి 150 డివిజన్లలో ఏవైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో ఆ బూత్స్ కు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ప్రధానంగా 9,101 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లలో కరోనా విజృంభణ జరగకుండా, కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాం. సో కోవిడ్ కేర్ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరూ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు రావచ్చని చెప్పి ఆయన ప్రజలను కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఓవరాల్ గా హైదరాబాద్ లో ఇప్పటి వరకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మనం గమనించినట్లయితే వీళ్ళలో ప్రధానంగా అంటే 1122 మంది మొత్తం 150 డివిజన్లలో పోటీ పడుతున్నారు. దీనికోసం ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఓటర్స్ అంటే 17వ తేదీన ప్రచురితమైనటువంటి ఓటర్ లిస్ట్ ను ఫైనల్ చేశారు. అందులో భాగంగా 74,44,260 ఓట్స్ ఏదైతే వీళ్ళందరూ కూడా పోలింగ్ రోజు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అందులో ప్రధానంగా మగవాళ్ళు వచ్చేసరికి 38,77,688 మగవాళ్ళు ఉంటే, ఇక మహిళలు మాత్రం 35,65,65,896 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 676 మంది ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళు థర్డ్ కేటగిరీకి కింద వస్తారని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా వాళ్ళు చెప్తున్నటువంటి డీటెయిల్స్ చూస్తే 150 డివిజన్లలో పనిచేసేందుకు ఇప్పటి వరకు 48,000 మంది పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 30 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఇక్కడ సిద్ధం చేశాము. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకు మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఋషి. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, సో గ్రేటర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీలు మేయర్ పీఠాన్ని అధిరోహించాయి, ఈసారి ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలకు సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, అలాగే మ్యాజిక్ నెంబర్ ఎంత, పార్టీలు తాము చెప్తున్నట్టుగా మేయర్ పీఠాన్ని అచీవ్ చేయాలంటే ఎవరెవరు ఎన్ని డివిజన్లు గెలవాల్సి ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ ప్రెజెంటేషన్. వెల్కమ్ బ్యాక్ టు గ్రేటర్ వార్. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపటితో ముగిసింది. ఇక డిసెంబర్ 1 పోలింగ్ తేదీ, డిసెంబర్ 4న రిజల్ట్స్ డే. అయితే మొత్తం 150 డివిజన్లలో ప్రధానంగా పార్టీలు ఎన్ని డివిజన్లో పోటీ చేస్తున్నాయి, అలాగే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అనే డీటెయిల్స్ ప్రెజెంటేషన్ ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓవరాల్ గా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు చూస్తున్నట్టుగా 150 డివిజన్లు ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా 74 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. అంటే ఒక చిన్న రాష్ట్రం, మినీ రాష్ట్ర అసెంబ్లీకి ఉండే ఓటర్ల కన్నా కొన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఓటర్ల సంఖ్య ఎక్కువ. మొత్తం డివిజన్లలో బల్దియా బరిలో ఉన్న పార్టీలు టీఆర్ఎస్, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్ తో పాటుగా తెలుగుదేశం, సిపిఎం వీళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ మొత్తం 150 డివిజన్లలోనూ
పోటీలో ఉంది. అలాగే ప్రస్తుతం డి అని ప్రచారం జరిగింది. బీజేపీ ధీటుగా నిలబడతాం టీఆర్ఎస్ అని చెప్తోన్న బీజేపీ 149 స్థానాల్లో బరిలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 146 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 146 చోట్ల బరిలో ఉంది. ఇక టీడీపీ 106 చోట్ల పోటీ చేస్తోంది. అసలు టీడీపీ గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావన ఎన్నికల్లో లేదు అనే చెప్పుకోవాలి. ఎక్కడ పార్టీలు తాను తెలుగుదేశం పార్టీని ఒక ప్రత్యర్థిగా కానీ, ఎక్కడ ప్రచారంలో కానీ, సభల్లో కానీ, ఛానల్స్లో కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేదు. కానీ టీడీపీ 100కు పైన అంటే 106 చోట్ల పోటీ చేస్తోంది. అలాగే సిపిఎం కూడా 12 చోట్ల పోటీ చేస్తోంది. సిపిఎం సిపిఐ కలిసి ఈసారి బరిలో ఉన్నాయి. రెండు కలిపి 29 స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక ఎంఐఎం 51 స్థానాల్లో గత 2 గ్రేటర్ ఎన్నికలతో కంపేర్ చేస్తే ఈసారి పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గిన స్ట్రైక్ రేట్ ఎక్కువ పెంచుకోవాలనే ఆలోచనలో ఎంఐఎం ఉంది. 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఇప్పుడు 2020 ఎన్నికలకు సంబంధించి ఎక్కువ స్థానాలు మేము గెలుచుకుంటామని ప్రతి పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకసారి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, 2016 ఎన్నికలు లేకపోతే అంతకుముందు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అనే డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2016కి సంబంధించి మనం చూస్తే అప్పుడు టీఆర్ఎస్ 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 2016లో టీఆర్ఎస్ ఖచ్చితంగా 100 సీట్లు పైన గెలుస్తామని చెప్పి ప్రచారంలో చాలా అగ్రెసివ్గా దిగింది. చెప్పినట్టుగానే దాదాపుగా 99 సీట్లనప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కైవసం చేసుకుంది అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ. అలాగే రెండో స్థానంలో అప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీలో తనకున్న పట్టు, తన కంచుకోట లాంటి డివిజన్లో ఎక్కడ కోల్పోకుండా మొత్తం 44 స్థానాలు కైవసం చేసుకుంది. ఒకసారి 2016కి సంబంధించి 150 పోటీ చేస్తే కనుక టీఆర్ఎస్ అందులో 99 గెలిచింది. ఇక బీజేపీ ఎలా పెర్ఫామ్ చేసిందని చూసుకుంటే 2016లో 55 పోటీ చేస్తే 4 గెలిచింది. 2009లో 138 చోట్ల పోటీ చేసి కేవలం 5 మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఈ సంవత్సరం 149 చోట్ల పోటీ చేస్తూ ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, అత్యధిక స్థానాలు మేమే గెలుచుకుంటామని. ఇక కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కనుక ఒకసారి చూస్తే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో 2016లో 149 చోట్ల పోటీ చేసి కేవలం 2 డివిజన్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో కూడా 149 స్థానాల్లో పోటీ చేస్తే 52 చోట్ల గెలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు 2009లో 149కి 52 గెలిచింది. 2016లో మాత్రం 2 మాత్రమే గెలవగలిగింది. ఈసారి ఇందాకనే మనం విశ్లేషించుకున్నట్టుగా ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎంతో పోలిస్తే అంత సీరియస్ ఎఫర్ట్ ఫైట్ పూర్తి స్థాయిలో పెట్టలేదు అనే విషయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనిపిస్తోన్న అంశం. ఇక ఎంఐఎం ఒకసారి స్టాటిస్టిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 2016 గ్రేటర్ ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేసింది ఎంఐఎం, 44 చోట్ల తను జెండా ఎగరేసింది. 2009లో 70 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 43 గెలిచింది. ఈసారి సంఖ్య తగ్గించుకుంది, 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలవాలి, దాదాపు 95% పైగా ఈసారి గెలిచి చూపించాలని ఎంఐఎం ఉంటుంది. అయితే వాళ్ల స్థానాల్లో కూడా మేము గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అది తేలుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఒక బలమైన క్యాడర్ ఉండి చాలా బలంగా ఒకప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పర్ఫామ్ చేసింది అని చూస్తే 2016లో 95 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 1 చోట మాత్రమే గెలిచింది. అదే 2009లో 139 స్థానాల్లో పోటీ చేస్తే 45 చోట్ల అప్పుడు టీడీపీ తన సత్తా చూపించింది. ఈసారి ఇందాక నేను చెప్పినట్టుగా 106 స్థానాల్లో పోటీ చేస్తోందన్న విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల బరిలో ఉంది. ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీలు ఆ ప్రస్తావన తీసుకురాని పరిస్థితి. ఒక ప్రత్యర్థిగా కూడా, రాజకీయ ప్రత్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీని ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ కన్సిడర్ చేయని పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపించింది. రైట్, ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మొత్తం ఆ పరిధిలో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు సజ్జనార్. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై మరింత నిఘా కూడా పెట్టామంటున్న పోలీస్ కమిషనర్ సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది.
అయితే అధికారులు ఇప్పుడు భద్రత కావచ్చు ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? దాదాపు మన దగ్గర 38 వార్డ్స్ ఉన్నాం. దాంట్లో కూడా మనకు 19 పోలీస్ స్టేషన్స్ కవర్ కావడం జరుగుతుంది. మొత్తం 3 జోనల్లో కూడా ఇది కవర్ కావడం జరుగుతుంది. ఈ ఒక్క 38 వార్డులో 497 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం. 679 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం. దాంట్లో కూడా 220 లొకేషన్స్ చాలా క్రిటికల్, సెన్సిటివ్ అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. మొత్తము 13,500 సిబ్బందితోని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ఏసీపీ లేదా ఏడిషనల్ డీసీపీ నేతృత్వంలో అక్కడ పెట్టేసి ఒక స్టాటిక్ గా మన ఒక ఇన్స్పెక్టర్ కూడా అక్కడ లొకేషన్స్ కూడా బందోబస్తు చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 10 డేస్ లో కూడా ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా బాగా సహకరించారు. ఈ ఒక 48 గంటలు కూడా ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా సహకరించారు. అంతకుముందు మనం ఈ సైబరాబాద్ ఏరియాలో ప్రశాంత వాతావరణంలో మనము ఎన్నికలు జరిపాను. ఈసారి కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. అభ్యర్థుల వెనకాల కొంత షాడో టీమ్స్ ఉంటాయి, ప్రస్తుతానికి గొడవలు జరుగుతుంటాయి. మీ దగ్గర చాలా సెన్సిటివ్ ఏరియాలు, హైపర్ సెన్సిటివ్, ఇక్కడ గొడవలు జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏ విధంగా మీరు అప్రోచ్ చేయబోతున్నారు? ఆల్రెడీ కొన్ని చోట్ల మనం అంతకుముందు అన్నట్లు 220 లొకేషన్స్ చాలా సెన్సిటివ్ గా అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. అక్కడ మనం ఒక సీనియర్ ఆఫీసర్స్, అది ఇన్స్పెక్టర్ కావచ్చు, ఏసీపీ నేతృత్వంలో అక్కడ ఉంటారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ కూడా పెట్టడం జరిగింది. కొన్ని 3-4 ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతం ఉన్నా అక్కడ సిపి రిజర్వ్ అని చెప్పి కూడా ఒక ప్లటూన్ స్ట్రెంత్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లా అది కాకుండా ఆ ఏరియాలో ఎవరెవరు ట్రబుల్ మాంగర్స్ ఉండొచ్చు, అంతకుముందు కేసెస్లో ఇన్వాల్వ్ కావచ్చు, రౌడీ షీటర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మనము ప్రివెంటివ్ మెజర్స్ గా మనం కొన్ని చోట్ల మనము బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఎంసీసీ వైలేషన్ కోడ్ ని ఉల్లంఘించిన వారిపై ఎంతమంది కేసులు పెట్టారు? ఇప్పటివరకు దాని చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ దాదాపు 7 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన ఎన్నికలు అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని డెఫినెట్లీ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఓటర్లందరూ కూడా అంతకుముందు కూడా మీరు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడం జరిగింది. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇదేదో పిక్నిక్, మనము 3 రోజులు కంటిన్యూస్ గా హాలిడేస్ వచ్చింది, మన ఊరికి వెళ్తానని చెప్పి అనుకోకుండా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఐటీ సెక్టర్లో ఉన్న చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రారు. వాళ్ళని ఓటింగ్ కేంద్రాలు రప్పించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఏమైనా మోటివేషన్ లాంటిది ఉన్నదా? ఆల్రెడీ మనము ఐసియా మరియు మన ఎస్సీఎస్సీ ద్వారా అక్కడ వాళ్ళు ఉన్న సిఇఓస్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంటర్నల్ కూడా వాళ్ళు కమ్యూనికేషన్ పంపడం జరిగింది. మనకు కూడా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా, మీడియా ద్వారా కూడా వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయని చెప్పి ఈసారి లెట్ us hope that they'll come in big number and vote for this elections. ఎన్నికలకు సంబంధించి పూర్తిగా భద్రత ఏర్పాట్లు పూర్తయినాయని చెప్తున్నా. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంసీసీ కోడ్ వైలేషన్ కావచ్చు, ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఓటర్లు నిర్భయంగా ఓటింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 డివిజన్లకు పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి రవి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సాయంత్రంతో ముగిసింది. మరి పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతోంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జూబ్లీహిల్స్ డివిజన్తో పాటు యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, బోరబండ, అదేవిధంగా షేక్పేట్ కూడా డివిజన్లు ఉంటాయి. కానీ ఇక్కడ షేక్పేట్ డివిజన్ మినహా మిగతా 6 డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచే సప్లై చేస్తారు. మరోవైపు ఇక్కడ అధికారులకు అవగాహన కల్పించేందుకు ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆ వీడియో కాన్ఫరెన్స్ లో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు అటు జనాలు కానీ మరోవైపు పోలింగ్ అధికారులు కూడా ఈవీఎం ఓటింగ్ కి అలవాటు పడి ఉన్నారు. మరి వాళ్ళలో ఈసారి మరోసారి అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎవరెవరికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్, వీటన్నిటిపైన అవగాహన కల్పించి రేపు ఉదయం ఆ మెటీరియల్ను తీసుకొని పోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతోంది. దీనికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీతో పాటు ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇక్కడ సమావేశం 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి జరుగుతున్నప్పటికీ పోలింగ్ మెటీరియల్ మాత్రం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 6 డివిజన్ల మెటీరియల్ను ఇక్కడ నుంచి అధికారులు అందజేస్తున్నారు. రేపు ఉదయం వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ను తీసుకొని వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడే పోలింగ్ బ్యాలెట్ బాక్స్లను కూడా భద్రపరుస్తారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంను కౌంటింగ్ సెంటర్ కూడా. మరి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అటు ఖైరతాబాద్ అదేవిధంగా జూబ్లీహిల్స్ ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 14 డివిజన్ల లెక్కింపు కూడా ఇక్కడే జరుగుతుంది. అంటే 1వ తేదీన పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను కూడా ఇక్కడే భద్రపరుస్తారు. దీంతో ఇక్కడ పోలీస్ భద్రతను కూడా ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మాత్రం అధికారులకు పోస్టల్ బ్యాలెట్ పైన అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు జనాల్లో కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. ఒకసారి ఆ విధంగా సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, చాలా ఏళ్ల తర్వాత అంటే ఈవీఎంలకు అటు జనాలు అలవాటు పడి ఉన్నారు, మరోవైపు అధికారులు కూడా అలవాటు పడి ఉన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉండడంతో అధికారులు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా నిర్దేశిస్తున్నారు. మరి వాళ్ళని రేపు పోలింగ్ మెటీరియల్ తీసుకొని వెళ్లే విధంగా ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. సో ఈసారి గ్రేటర్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద గ్రేటర్ ప్రచారం అయితే ముగిసిపోయింది. కానీ పార్టీలు కొంత రిలాక్స్ అయినా పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, అలాగే రిజల్ట్ మీద తమ పెట్టుకున్న ఆశలకు ఎంతవరకు రీచ్ అవుతారు అనే టెన్షన్ అయితే పార్టీల్లో ఉంటుంది. సో December 1st పోలింగ్ డే, December 4th రిజల్ట్స్ డే, దానికి సంబంధించిన అప్డేట్స్ ఎన్టీవీ ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.